హలో అండి, బాగున్నావా? సో మనం ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే హౌ యూ కంపేర్ టూ స్ట్రింగ్స్. ఓకే, రెండు స్ట్రింగ్స్ని ఎట్లా కంపేర్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఏమున్నాయి. ఓకే, రెండు స్ట్రింగ్స్ అనేవి సేమా కాదా అని చెప్పడానికి ఏమేమి డిఫరెంట్ వేస్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా HT1 అని చెప్పి, అది BAC అని వాల్యూ అసైన్ చేసా. అలానే ఇంకో స్ట్రింగ్ తీసుకున్న HT2, దానికి కూడా ఒక వాల్యూ అసైన్ చేసా. ఓకేనా? సో ఫస్ట్ తవిక ఏంటిది అంటే ఈక్వల్స్ మెథడ్స్ నుంచి చూద్దాం. ఈక్వల్స్ ఈక్వల్స్ మెథడ్ అప్లై చేసి చూద్దాం. ఓకేనా? సో HT1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ HT2. ఓకే, ఈ HT1 ఈక్వల్స్ HT2 అన్నప్పుడు అంటే ఈ రెండు స్ట్రింగ్స్ అనేవి సేమ్ ఉంటే నాకేం రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు నాకు ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? ట్రూ రిటర్న్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నట్లయితే ఆబ్వియస్లీ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అంతేగా, దిస్ ఈజ్ అ కామన్ థింగ్. ఓకే, నౌ ఇది నల్ ఇస్తే ఏమవుతుంది అది కూడా చూద్దాం. ఓకేనా? నల్ ఇచ్చినా కూడా ఫాల్స్ వచ్చేయాలి. కానీ కాలింగ్ స్ట్రింగ్ నల్ ఇస్తే ఏమవుతుంది, ఇది నల్ ఇచ్చిన, ఇది నేను ఏమి ఇచ్చిన, సపోజ్ ABC ఇచ్చా, నాకు తెలిసి నల్ పాయింటర్ కావాలి. నల్ పాయింటర్ ఎందుకు అంటే మనకు నల్ కాబట్టి దానిపైన ఎలాంటి ఆపరేషన్ చేయడానికి ఉండదు, అందుకు నల్ పాయింటర్. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ ABC. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ABC లెట్స్ సే లైక్ ABC ఓన్లీ, బట్ మనం క్యాపిటల్స్లో ఇద్దాం ఇప్పుడు. ఓకే, క్యాపిటల్స్లో ఇస్తున్నప్పుడు ఎట్లా కంపేర్ చేసుకుందాం అంటే నీ రిక్వైర్మెంట్ ఏంటిది, అక్కడ నీ రిక్వైర్మెంట్ అనేది క్యాపిటల్ అయినా స్మాల్ అయినా నాకు సంబంధం లేదు, నువ్వు డైరెక్ట్ కంపేర్ చేయ అంటావా, లేదు క్యాపిటల్ అయితే ఇంకొక స్ట్రింగ్ కింద, స్మాల్ అయితే ఇంకొక స్ట్రింగ్ కింద కన్సిడర్ చేయని అంటావా, అది నీ రిక్వైర్మెంట్, దాన్ని బట్టి నువ్వు వాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక కేసు లోపల స్మాల్ అండ్ క్యాపిటల్ బోత్ ఆర్ సేమ్ అనే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఇగ్నోర్ కేస్ అనేది ఇంకో మెథడ్ ఉంటుంది దీంట్లోనే, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ చూసినట్లయితే సేమ్. ఓకే, సో దీనికి HT2 అప్లై చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం సింపుల్గా అవుట్ వేసి HT1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ HT2 అప్లై చేసి పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, రెండు కూడా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇది ఫాల్స్ అయింది. ఎందుకు, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అందుకే ఫస్ట్ ఇది ఫాల్స్ అయింది. బట్ సెకండ్ది అట్లా కాదు, ట్రూ అయింది. ఎందుకు, క్యాపిటల్ ABC అయినా అది ఏంటిది, స్మాల్ ABC అయినా అది కేసెస్ని చూడట్లేదు, అది ఏ కేసులో ఉంది, క్యాపిటల్ కేసులో ఉందా స్మాల్ కేసులో ఉందా అనేటువంటి ఫార్మాట్ని చూడట్లేదు కాబట్టి సెకండ్ అనేది ట్రూ అయింది. ఎప్పుడు, వెన్ ఐ పుట్ ఇగ్నోర్ కేస్. ఓకేనా? ఇది సెకండ్ తవిక. ఓకే, నెక్స్ట్ థర్డ్ తవిక ఏంటిది అంటే బేసిక్గా సింపుల్గా HT1 డాట్ కంపేర్ టు అనేటువంటి మెథడ్ వాడతా. దీంట్లో కూడా మనకు రెండు ఉన్నాయి. ఓకేనా? లెట్స్ గో బ్యాక్ టు ABC. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా కంపేర్ టులో అంటే ఇది లెక్సోగ్రాఫికల్గా కంపేర్ చేస్తుంది. అంటే ఏని ఏతోని, బీని అంటే ఫస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తోని, సెకండ్ లెటర్ని సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ని థర్డ్ లెటర్. ఇప్పుడు ఫస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో కంపేర్ చేస్తుంది. రెండు సేమ్ అయినప్పుడు సెకండ్ లెటర్ని సెకండ్ లెటర్తో కంపేర్ చేస్తుంది. ఒకవేళ అవి కూడా సేమ్ అయితే థర్డ్ లెటర్ని థర్డ్ లెటర్తో. ఒకవేళ ఫస్ట్ లెటర్లోనే డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు నాకు సింపుల్గా చెప్పాలంటే ఇది యాస్కి వైస్గా చూసుకుంటుంది. ఓకేనా? ఏకి ఇప్పుడు సపోజ్ B అని ఇచ్చాను అనుకోండి, BAC. ఓకే, ఇక్కడ నేను ఏం చేసిన, HT2 చేసిన, అంటే ఏ కన్నా B ఆబ్వియస్లీ పెద్దది. ఓకే, ఏ అనేదే కాల్ చేస్తుంది Bని, అంతేనా కదా, ఇక్కడ ఏ అనేది కాల్ చేస్తుంది అంటే ఏ అనేది B కన్నా పెద్దదా, ఫస్ట్ లెటర్ లోపల చూస్తే కాదు. కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది అంటే -1 అనేది రిటర్న్ అవుతుంది. అర్థమైనా? ఇక్కడ నాకేమవుతుంది అంటే -1 అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఎందుకు, ఏ అనేది B కన్నా పెద్దది కాదు కాబట్టి ఫస్ట్ లెటర్లోనే. ఇబ్బే సపోజ్ రిటర్న్ వేద్దాం, HT1 వేద్దాం, అప్పుడు ఏమవుతుంది, B అనేది ఏ కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ రెండు అనేవి బేసికల్ ఏంటంటే ఇక్కడనే మిస్ మ్యాచ్ వచ్చింది కదా, సెకండ్ క్యారెక్టర్ దాకా పోదు. ఇక్కడ B అనేది ఏ కన్నా పెద్దది కాబట్టి ఆబ్వియస్లీ 1 అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా?
చూసినట్టయితే 1 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, ఇట్లనే ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ ఏ నెక్స్ట్ బి అండ్ ఏ, ఓకే, ఈ మ్యాచ్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ST2తోని ST1ని కంపేర్ చేస్తున్నా కదా. సో ఫస్ట్ ఏకి ఏ అనేది మ్యాచ్ అయింది, నెక్స్ట్ ఏకి బి అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, బి అనేది ఆబ్వియస్లీ పెద్దది ఏ కన్నా. సో నాకు ఇక్కడ ఏం రావాలి, కంపేర్ టు లోపల -1 రావాలి. చూద్దాం ఒకసారి, అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ లెటర్తో ఫస్ట్ లెటర్ కంపేర్ చేసుకుంటుంది. ఓకే, దాంట్లోపల ఏది పెద్దది ఏది చిన్నది చూసుకుంటుంది. రెండు సేమ్ అయితే నెక్స్ట్ లెటర్కి పోతుంది. ఓకేనా, ఇదే కాన్సెప్ట్. కానీ మనకు ఏంటిది అంటే ఇక్కడ సపోజ్ ఏఏసి అన్నా కదా, ఇదే కాన్సెప్ట్ నేను ఏం చేస్తా అంటే ఇగ్నోర్ కేసు కూడా అప్లై చేస్తా. ఓకేనా, సో మనకు ఆ మెథడ్ అనేది ఉంది బేసిక్గా. ఓకే, కంపేర్ టు ఇగ్నోర్ కేస్. ఓకే, కేస్ ఆఫ్ ST1. ఓకే, ఇప్పుడు కూడా సిమిలర్ అవుట్పుట్ రావాలి. దీనికి ఏమొచ్చింది, అట్లనే వస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఏ, ఇక్కడ కంపేర్ ఇగ్నోర్ కేస్ లోపల ఏమవుతుంది, ఇగ్నోర్ అయిపోతుంది. అంటే ఏఏసి అనేది ఏఏసికి ఈక్వల్ ఇగ్నోర్ కేస్ లోపల. బట్ ఈ కేస్ లోపల అట్లా కాదు, ఇగ్నోర్ అది కేస్ ఇగ్నోర్ లేనప్పుడు అట్లా కాదు, బిఏ. ఓకేనా, ఏఏ. సో ఏ కన్నా ఏ. ఓకే, ఇది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకు అంటే చూస్తే మనకు అవుట్పుట్ చూస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఎందుకు, క్యాపిటల్ ఏ కన్నా యాస్కి స్మాల్ ఇక్కడ ఏంటిది ఇది కదా. ఓకే, అంటే ఏ యొక్క యాస్కి ఐ థింక్ ఈ స్మాల్ ఏ కన్నా బేసిక్గా పెద్దది. ఆ మీనింగ్లోని మనకు ఈ నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, ఇవి 4 వేస్. ఇంకొకటి ఏముంటుంది మనకు అంటే ఆబ్జెక్ట్స్ ఈక్వల్స్ మెథడ్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆబ్జెక్ట్స్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ST1, ST2 అప్లై చేస్తా. ఇవి రెండు ఈక్వల్ ఉన్నట్టయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇవి రెండు ఈక్వల్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, రెండు ఈక్వల్స్ లేవు కదా, అందుకే ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇప్పుడు సపోజ్ ఏబీసీ పెట్టినాం అనుకోండి, అంటే దీని లోపల మళ్ళీ మనకు ఇగ్నోర్ కేసు లాంటివి ఏమి ఉండవు. ఆ ఆబ్జెక్ట్స్ ఈక్వల్ లోపల మనం ఇగ్నోర్ కేసు చేయాలి అట్లా అంటే నీకు ఉండవు, వేరే చూసుకోవాలి ఇంకా. ఓకేనా, సో అట్లా డిఫరెంట్ తవికాస్ ఉన్నాయి మనకు. ఏంటిది, ఆబ్జెక్ట్స్ ఈక్వల్స్ స్ట్రింగ్ ఈక్వల్స్ చేయడానికి. ఓకేనా, ఈ 5 వేస్ అనేవి నేను డిస్కస్ చేశాను. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ do like, share and subscribe to my channel.